డిసెంబర్ సందర్భంగా విశాఖలో రాత్రి 12 గంటల వరకు మద్యం అమ్మవచ్చని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్ ప్రసాద్ అన్నారు. డిసెంబర్ 31, జనవరి 1వ తేదీ వరకు అమ్మకాలు చేయొచ్చని చెప్పారు. ఈసారి 14 ఈవెంట్స్ కు పర్మిషన్ కోసం అప్లికేషన్స్ వచ్చాయన్నారు. ఇతర రాష్ట్రాల విదేశీ లిక్కర్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. జనవరి 2025 ఇప్పటి వరకు మొత్తం 660 కేసులు నమోదు చేసి 667 మందిని అరెస్ట్ చేశామని ఆర్ ప్రసాద్ తెలిపారు. ఓపెన్ ఈవెంట్స్ మనం ఇవ్వట్లేదు, ఎక్కడైనా క్లోజ్డ్ సర్క్యూట్లోనే ఇచ్చాం. ఎక్కడ ఓపెన్ లైక్ ఎంజిఎం, స్పోర్ట్స్ స్టేడియం అట్లాంటివి లాస్ట్ ఇయర్ కూడా ఇవ్వలేదు, ఈ ఇయర్ ఇవ్వలేదు. 6 ఏమో ఆనందపురం, 5 ఏమో పద్మనాభం. వీటికి తప్ప అన్నిటికీ పర్మిట్ రూమ్లు ఉన్నాయి. 159కి పర్మిట్ రూమ్లు మన దగ్గర ఉన్నాయి. ఆల్రెడీ అమౌంట్ కలెక్టెడ్. 7.5 lakhs per annum కట్టాల. 4 అప్లికేషన్స్ వస్తే కానీ అది ఓపెన్ చేయం లాటరీలో. ఈచ్ అప్లికేషన్ కాస్ట్ 5 lakhs, అంటే 20 lakhs అవ్వాలి. ప్లస్ 75 lakhs లైసెన్స్ యూజ్. పబ్ అనే పదం లేదు, అది వాడకండి. వాడు రాసుకుంటున్నాడు తప్ప వాడి పేరు పెట్టుకోవచ్చు, మనం ఏం చేయలేము. కానీ రెస్టో బార్లు, పబ్బులు అన్న పేరు మీద ఏమీ మేము లైసెన్స్ ఇవ్వట్లేదు. ఓన్లీ బార్, టు బి బార్ అండ్ రెస్టారెంట్.